అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్లు పిల్లలు కాని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఎక్కడెక్కడో హైదరాబాద్లో తిరిగి ట్రీట్మెంట్స్ సక్సెస్ అవ్వకుండా కూడా వాళ్ళకి కాన్పులు అనేది కాకుండా ఉండడం వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటే మీరే ఒక ప్రత్యక్ష సాక్ష్యం అన్నట్టు చెప్పారు. 100% పిల్లలు అవుతారు అన్నట్టు అని చెప్పారు. ఏమంటారు దాని గురించి? అంటే ఇక్కడ మహారాజు గారు ఇచ్చేటువంటి అమావాస్య పౌర్ణమి రాత్రికి ఇచ్చేటువంటి దర్శనం తర్వాత ఎవరైతే సంతానం లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కానీ, తర్వాత వారి యొక్క వ్యవసాయ భూముల్లో కానీ, కొత్తగా ఇల్లు నిర్మించే వాళ్ళు కానీ, బోర్వెల్ వేసుకోవాలనుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళు కానీ వాళ్ళకు ముందు ప్రాధాన్యత క్రమంలో కూర్చోబెడతారు. సంతానం లేని వాళ్ళు మొదటి వరుసలో వచ్చేసి వాళ్ళు ఫలములు తీసుకొచ్చుకుంటారు. 2 ఫండ్లు తీసుకొస్తారు. ఆ ఫండ్లను మహారాజు గారు స్పర్శించి వాళ్ళకు ఓట్లో వేయిస్తారు. దాంతో వారికి సంతానం కలిగిన వాళ్ళు దాదాపుగా 100%గా నేనైతే పూర్తి విశ్వాసంతో ఉన్న 100%గా సక్సెస్గా ఉంటుంది.